నేను రాజకీయంగా 21 సంవత్సరం నేను అనేక రకాల సర్పంచ్ స్థాయి నుంచి ఆల్ ఇండియా స్టీల్ బోర్డు మెంబర్ వరకు పనిచేశాను. కానీ ఈ సినీ ఫీల్డ్లో మాత్రం నాకు ఇదే కొత్త. మరి మా మిత్రుడు డైరెక్టర్ గారు నాకు ఇంచుమించు ఒక 4-5 సార్లు సినిమాలో మీరు రావాలి సార్ ప్రొడ్యూసర్ గారు నన్ను అడిగినప్పటికీ కూడా నేను తిరస్కరించాను. ఒకసారి మేమిద్దరం ఒక ట్రైన్లో మేమిద్దరం వచ్చినప్పుడు ఈ అవును నేనైనటువంటి కథ నాకు చెప్పిన తర్వాత ఆ కథ నచ్చి మరి నేను ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్నాను. నాకు ఈ ఫీల్డ్లో కొత్త కాబట్టి నేను ఒక ప్రొడ్యూసర్గా మీకేమైనా ఒక లోటుపాట్లు ఏమైనా అలాంటివి ఏమైనా ఉంటే నన్ను కొంచెం క్షమించమని మరి మీకు కోరుకుంటూ, మా బ్యానర్ మీద ఇప్పటికే లవ్ స్పాట్ అనేటువంటి ఒక సినిమాని ఆల్మోస్ట్ అలా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఆడియో రిలీజ్కి రెడీగా ఉంది. అది మా సొంత బ్యానర్ మీద. అదేవిధంగా స్టూడెంట్ లీడర్ అనేటువంటి ఒక సినిమాని నేను మా ఫ్రెండ్ది చేసాం. అది నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది. స్టూడెంట్ లీడర్ అని. భూతాలు పిశాచాలు అనేవి ఏ శ్మశానాల్లోనో ఎక్కడో ఉండవు. నిరంతరం కోరికలతో రగిలిపోతున్నటువంటి మనుషుల శరీరాల్లో ఉంటాయి అవి. ఒక మనిషిని బయట ఉండే భూతాలు బెదిరించవు, లేదా బయట ఉండే పిశాచాలు బెదిరించవు. ఆ వ్యక్తిలో ఉండేటువంటి కోరికలే పిశాచాల రూపంలో వ్యక్తిని భయపెడతాయి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ మూవీని చేసాం. ఇది తక్కువ లొకేషన్స్లో లిమిటెడ్ క్యారెక్టర్లతో ఇచ్చేసాం. దీనిలో ఈ కళింగ ఆర్టిస్ట్ క్రియేషన్స్లో అవును నేననే మూవీలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఆ మంచి క్యారెక్టర్ మా ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇప్పించారు అందులో. అలానే డైరెక్టర్ గారు కూడా చాలా ఇదిగా నన్ను చూసుకున్నారు. చాలా బాగా చేశాను. ఆ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ ఇప్పించారు నాకు. నేను ఇండస్ట్రీకి వచ్చి 4 years అవుతుందండి. ఫస్ట్ మూవీ వచ్చేసి వారాహి బ్యానర్లో ఊహల గుసగుసలాడి చేశాను. అండ్ రీసెంట్గా వచ్చేటి నిఖిల్ది సూర్య వర్సెస్ సూర్యలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ గారు నాకు 2 years బ్యాక్ ఆల్రెడీ తెలుసు. ఆయన ఒక సినిమా స్టార్ట్ చేస్తే జస్ట్ అలాగ ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళి తర్వాత ఆడిషన్ ఓకే చేశారు, ఆప్షన్లో పెట్టారు. నేను కొంచెం అర్జెంట్ పనిలో ఊరెళ్ళాల్సి వచ్చింది. తర్వాత కట్ చేస్తే ఆయన ఊహల గుసగుసలాడి మూవీ చూసి అందులో క్యారెక్టర్ యాక్చువల్గా నా నెంబర్ కూడా లేదు సార్ దగ్గర. తర్వాత జూనియర్ ర్యాలింగ్ గారి కొంచెం ఆ నెంబర్ హెల్ప్ చేసి తర్వాత తీసుకుని అదే ఐరన్ చేసేవాడి క్యారెక్టర్ ఊహల కోసం అని పిలిపించి ఫోన్ వచ్చేసరికి షాక్ అయ్యాను నేను సడన్గా. మనదంటే సార్ నేను గుర్తుపట్టలేదు సార్ అంటే నీకు తెలుస్తుంది రారా లొకేషన్కి వస్తే అనేసరికి చూసిన వెంటనే షాక్. నిజంగా ఆ సినిమాలో క్యారెక్టర్ చూసి నాకు ఒక లీడ్ క్యారెక్టర్ ఇవ్వడం అనేది నిజంగా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి.